ఓం సాయిరామ్. భగవాన్ సత్సాయి భగవాన్ సత్సాయికి నా పాద పద్మాల నమస్కారం. నా పేరు జయరాం. నేను రైల్వే రిటైర్డ్. 81లో డోనకల్ 80 వచ్చాను. 80 వచ్చినప్పుడు భగవాన్ సత్సాయి నేను ఎట్లా గుర్తించానంటే, వెంకటేశ్వర్ మా భార్య పేరు రాజమణి, మా ఇద్దరు అమ్మాయిలపై 2 కూతుర్లు, ఒక అమ్మాయి పేరు వాణి, ఇంకో అమ్మాయి పేరు ప్రశాంతి. ఈ ఇద్దరు అమ్మాయిలు అయిపోతూ నేను పోతూ భజన వింటే, ఆ భజనలో బయటకు వచ్చిన తర్వాత ప్రసాదం తీసుకొని వస్తుండగా వెంకటేశ్వర్లు అనేటువంటి ఆ భక్తుడు నన్ను గుర్తు పెట్టుకొని, నువ్వు ఎవరన్నా అన్నాడు. ఇదేం భజన అన్నాను. అప్పుడు భగవాన్ సత్యసాయి భజన్ అన్నారు. అంటే భగవాన్ సత్యసాయి నాకు తెలియదే అని అన్నాను. అప్పుడేమి నేను షిరిడి సాయిబాబా ముఖ్యవాడిని. అప్పుడు ఈయనేమన్నా అంటే, భగవాన్ షిరిడి సాయిబాబా సత్యసాయిబాబా ఇద్దరు ఒకటే అన్నారు. అట్లా ఎట్లయిద్దని అక్కడ అడిగినట్లకి ఇంటికి వెళ్ళి, రేపు మా ఇంట్లో భజన ఉందన్న, నా పేరు వెంకటేశ్వర్లు, మా నాన్నగారు రైల్వే డ్రైవరు అన్నప్పుడు బుజ్జివాని ఇంటికి సాయంత్రం భజనకి వెళ్ళా. అప్పుడు భగవాన్ సత్సాయి ఫోటో చూసా. దాని పక్కన షిరిడి బాబా ఫోటో ఉంది. అరే, నేను షిరిడి బాబాని ఇంత సంవత్సరాలు మొక్కుతున్నా, భగవాన్ సత్యసాయి బాబా ఈయన ఇద్దరు ఓకే అని భానుమూర్తి సార్ భజనలో బ్రహ్మాండంగా పాట పాడినప్పుడు నేనేం చేశానంటే, మరి ఆ భజనలో మా మిస్సెస్, మా ఇద్దరు పిల్లలతో కూర్చొని ఆ భజన విన్న తర్వాత మరి మా ఇంటికి వచ్చేసి, అప్పుడు బుజ్జి గారు ఏమన్నారంటే, అన్న రేపు మా ఇంట్లో భజన ఉంది, రావాలంటే 81 నుండి స్టిల్ ఇప్పటి వరకు కంటిన్యూ భగవాన్ సత్సాయి సేవా సమితిలో పనిచేస్తూ 9 సార్లు రక్తదానం ఇచ్చి, దాని తర్వాత ఈ సేవలో పాల్గొని పుట్టపర్తిలో 17వ తారీఖు నుండి నవంబరు స్వామి బర్త్డే 23వ తారీఖు ఉంటే, మేము 25వ తారీఖు వరకు 15 రోజులు లీవ్ పెట్టుకొని పోయి పుట్టపర్తిలో క్యాంటీన్ లో వంటలు చేసేవాడిని. అది కూడా ఓన్లీ వైట్ రైస్ దద్దోజనం వండేవాడిని. వేలాది మంది చేసినా నా చేతులు నా ఎట్లా ఉన్నాయి అట్లాగే ఉన్నాయి. నాకు ఐస్ అని వచ్చేదే కాదు. అంత హ్యాపీగా ఆ 15 రోజులు భగవాన్ సత్సాయి చేస్తూ, ఇప్పటి వరకు నా వయసు 75 సంవత్సరాలు అయినా బీపీలు షుగర్లు ఇలాంటి లేవు. 9 సార్లు రక్తదానం ఉన్నటువంటి ఆ భగవంతుని పుణ్యం వల్ల ఈ రోజు వరకు నేను బ్రహ్మాండ భజనలు, నా పాట భగవాన్ సాక్షాత్ ప్రతి భజనలో పువ్వు వేసేవాడు. నేను కోరుకున్నాను, భగవాన్ ఏడుస్తూ నీ పాట పాడేవాడిని, అయ్యా నీవు నీ పుణ్యమే ఈ విధంగా ఉన్నా కాబట్టి నీవు పువ్వు వేయాలి అని అన్న వెంటనే భగవాన్ దగ్గర ఉన్నట్టు ఆ పువ్వు బ్రహ్మాండంగా పడేది. అందరూ అని నోరు తెసేవారు. నా పాట అలా ఉండేది. ఇప్పుడు కూడా నా గొంతు అలాగ ఉంది. అప్పటి నుండి ఈ వెంకటేశ్వర గారి అటువంటి ఈ మా ఫ్రెండ్ పుణ్యం అంటూ భగవాన్ సత్సాయిలో 80 నుండి స్టిల్ ఇప్పటి వరకు కంటిన్యూ చేస్తూ, మా అమ్మాయి వాళ్ళు కూడా, ఒక అమ్మాయి పెద్ద మైబాద్, ఇంకో హైదరాబాద్, వీళ్ళు చెప్పుల కొంట చేసేవారు. చెప్పుల కొంట చెప్పేవాడిని, అమ్మ టోకెన్ నెంబర్ 1 ఇవ్వాలి. ఎవరు వచ్చినా సీఎం గారు వచ్చారు ఒకరోజు, డైరెక్టర్ సుబ్బారావు గారు, ఏమంటే ఏంటి అమ్మాయి రానిస్తలేదు, మా అమ్మాయి రాలేదు చేయమంటే, మేము చూడాం సార్ అంటే, ఆయన పోయి ఏంటి ఈ అమ్మాయి చెప్పులు ముట్టుకొని ఇస్తలేదు, అమ్మ మా దగ్గర మీ చెప్పులు ఇప్పటి వరకే, మళ్ళీ మీరు టోకెన్ తీసుకొని రావాల్సిందే, ముట్టుకొని ఇవ్వరు అని అన్నప్పుడు ఆ అమ్మాయిలు ఇయ్యాల వాళ్ళ కొడుకులు, మా మన్మళ్ళు, మా బిడ్డలు ఈ సత్సాయి సేవా సమితిలో భగవాన్ బాబాను గుర్తించున్నారు. కాబట్టి ఈ రోజు వరకు వాళ్ళు ఎక్కడ ఇళ్ళ పైన ముందు మా మన్మళ్ళు చెప్పులు లైన్ లో పెట్టారు. ఈ సేవా కార్యక్రమం వల్ల ఈ రోజు వరకు నేను ఈ కొత్తగూడెంలో సెటిల్ అయిపోయి రైల్వే రిటైర్డ్ అయ్యి ఇప్పుడు భగవాన్ భజనలో పాల్గొంటూ కంటిన్యూ చేస్తున్నాను. భగవాన్ మీ పాద పద్మాలకు నమస్కారం. సేవలో పాల్గొన్నటువంటి క్యాంటీన్ లో వంటలు చేసే ఆ సమయంలో టైం 4 గంటలు స్వామి దర్శనానికి భాగ్యం కూర్చున్నప్పుడు ఏ లైన్ లో కూర్చున్నా కూడా టోకెన్ నెంబర్ 1 వస్తుంది అని నేను మనసులో అనుకొని కూర్చునేవాడిని. టోకెన్ నెంబర్ 1 భగవాన్ 15 సంవత్సరాలు పునస్కారం తీసుకున్న టోకెన్ నెంబర్ 1 వచ్చింది. బెంగళూరు వైట్ ఫీల్డ్ పోయినప్పుడు 23వ నవంబర్లో ఫస్ట్ నెంబర్ 1 వస్తాను. టోకెన్ నెంబర్ 1 బెంగళూరులో కూడా భగవాన్ లాస్ట్ పాద నమస్కారం 15 సంవత్సరాలు కంటిన్యూ టోకెన్ నెంబర్ 1 ఇచ్చారు. అంటే నా యొక్క సేవలు భగవాన్ సత్సాయి గుర్తింపు ఇచ్చి, ఏ లైన్ లో కూర్చున్నా 23వ నెంబర్ లైన్ లో కూర్చున్నా అక్కడ కూడా నాకు టోకెన్ నెంబర్ 1 ఇచ్చాడు. అంటే భగవాన్కు తెలుసు ఏ భక్తుడు ఏంటి అనేటువంటి విషయం.
కాబట్టి ఈ పుట్టబర్తిలో ఫస్ట్ నేను చూసింది స్వామి 80లో పాదనమస్కారం స్వామి చూసి లోపల వెళ్ళిపోతే ఇప్పుడు మేమేం చేశాము, బాధపడుతున్నప్పుడు ఈ బుజ్జి వెంకటేశ్వర్లు అన్నా మాకు పాదనమస్కారం ఇచ్చిండు, మీకు దొరకలేని బాధపడుతుంది లేదా, ఏం పర్వాలేదు. మా మహమ్మద్ టీటీ ఉన్నాడు, ఆయన ఆయన టీటీ ఆయన తీసుకుని వెళ్ళాం. ఆయన హితవాది, ఆయన RSS స్టూడెంట్, ఆయన నమ్మడు. అయినా ఆయన ఏమన్నాడంటే, వాళ్ళు వచ్చిన మా ఇద్దరి మనసులో ఇచ్చారు, నీకు నాకు దొరకలేదా అంటే నేను చెప్పిన భగవాన్కు తెలుసు, మనము అసలు ముందు రీసెర్చ్ చూసేద్దాంపా అని మొత్తం షెడ్లన్నీ 1వ నెంబర్ నుండి 23వ షెడ్ వరకు పోయి చూస్తూ వస్తా మళ్ళీ స్వామి పైకి పోయిన తను వచ్చానగానే ఉరికొచ్చి కూర్చుంటే సాక్షాత్ మా దగ్గరికి వచ్చి మా ఇద్దరికి పాదనమస్కారం వచ్చిన సంతోషాన్ని మేము పట్టలేక మాతో వచ్చినటువంటి మనం తీసుకున్నటువంటి స్వామిని ఫస్ట్ ఇంటర్వ్యూ చేసినటువంటి వెంకటేశ్వర బుజ్జిగారి దేవన ఈ రోజు భగవాన్ సత్సాయిలో ఈ సేవ చేస్తూ ఇప్పటి వరకు ఈ యొక్క భగవాన్ సత్సాయి భజనలో పాల్గొంటూ నా జీవనాన్ని సాగిస్తున్నాను. శ్రీరామనవమి కళ్యాణం అప్పుడు భద్రాచలం 3000 మంది వంటల కార్యక్రమాలలో కాశీపేటకి వెళ్ళి శర్మ గారు ఫోర్మెన్ గారు 3 డ్రైవర్లను పంపించారు, వాళ్ళు మెకానిక్స్, వాళ్ళంబడి డోర్నకల్ నుండి నన్ను పంపించారు. అదే వరంగల్ జిల్లా నుంచే వెళ్ళా. అక్కడ 3000 మంది డైలీ భోజనాలు చేసి పెట్టినటువంటి మా సేవలో ఆ భగవాన్ గుర్తుపట్టాడు. అక్కడ నుండి నెక్స్ట్ మరీ కొత్తగూడలో 1 బస్తా వంట చేసేవాళ్ళు ప్రతి నవంబర్ 8వ తారీఖు ప్రతి సంవత్సరం హరిగోపాల్ వాళ్ళ మిస్సెస్ శాంతక్క లడ్డూలు చేసేది, నేను వచ్చేసి భోజనాలు చేసేది. ఆ భోజనాల వంట తిన్నవారు ఎవరైనా భగవాన్ సత్సాయి భోజనం బ్రహ్మాండంగా పెట్టారు. ఆ 1 బస్తా పోయి 2 బస్తాలు పోయి ఈ రోజు 3 బస్తాల వంట చేస్తున్నటువంటి సందర్భంగా అందరికి చెప్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కూలర్లను పెట్టించి వాళ్ళు భోజనాలు చేపిస్తున్నారు. కాబట్టి అది కరెక్ట్ సేవ కాదు. సేవ అంటేనే వంటలు చేసి భగవాన్కు తృప్తిగా భోజనం పెట్టి వచ్చిన వాళ్ళ భక్తులకు భోజనం పెట్టడమే అది సేవా సంస్థ. సింగరేణి హాస్పిటల్లో ఐ ఆపరేషన్ లో ప్రతి ఒక్కరికి వాళ్ళెంబడి ఉన్న భోజనాలు, వాళ్ళకి ఇచ్చేటువంటి పాయసాలు పొద్దున మార్నింగ్ వాళ్ళ ముఖాలు కడిగిచ్చి మళ్ళీ వాళ్ళ పడుకోబెట్టి ఈ సేవలు సింగరేణి హాస్పిటల్లో ఐ ఆపరేషన్ లో పాల్గొని అది బ్రహ్మాండంగా కార్యక్రమం జయప్రదం చేయడం వల్ల భగవాన్ సత్సాయి పేరు కొత్తగూడెంలో టౌన్ లో మంచి పేరు పోయినటువంటి భగవాన్ సత్సాయి సంస్థలు. బెంగళూరు వైట్ ఫీల్డ్ కు మన సత్సాయి బాబా డివోటి ఆ అమ్మాయికి ఎన్నిపోస ప్రాబ్లం అయిపోయి బెడ్ మీదే ఉండింది. నేను రిటైర్మెంట్ అయిన తర్వాత అమ్మా మీరు ఏం బాధపడకూడదు, 3 లక్షల రూపాయలు విజయవాడలో హాస్పిటల్ అడిగాను కదా, ఏమి డబ్బులు వస్తుంది లేదు, మీ ఆయన నువ్వు మీ అమ్మాయి నేను మీ ఎంబడి వస్తాను బెంగళూరులో భగవాన్ సత్సాయి ఆ వైట్ ఫీల్డ్ తీసుకెళ్తా. అక్కడ హాస్పిటల్లో గోకుల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించాను. ఈ అమ్మాయి ఇప్పుడు అమ్మాయి పెళ్లి చేసింది, ఆ పూస సక్సెస్ అయింది. ఆ అమ్మాయి ఇప్పుడు బ్రహ్మాండ పోతుంది, నడుస్తుంది. పేరు ఎత్తినప్పుడు భగవాన్ సత్సాయి అంటది. అలాంటి కార్యక్రమం నేను వెళ్ళి చేపించుకొని వచ్చాను. అదంతా భగవంతుడి సంకల్పం, భగవంతుడి దయ. శతజయంతి శుభాకాంక్షలు భగవాన్ సత్యసాయికి. ఈ అవకాశం ఇచ్చినందుకు మరి మా ఫోటోగ్రాఫర్ గారికి నమస్కారం.